ఇలాంటి ఒక సమయంలోనే కరెక్ట్‌గా చూస్తే విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ రావడం, మళ్ళీ డౌన్ అవ్వడం, మళ్ళీ వాళ్ళందరూ పికప్ అవ్వాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. మొన్ననే వైజాగ్ వెళ్ళాను. చాలా దారుణంగా ఉంది. అది రికవర్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం వల్ల ఆయన వెంటనే రెండో రోజు రావడం, కరెంట్ అందరికీ మళ్ళీ ఇవ్వడం, అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం అనేది చాలా ఒక మంచి గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు వస్తే ఎలా చేసి ఉంటారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్రెడీ ఒక సీఎంగా చేశారు. ప్రజలకు ఏం కావాలో తెలుసు, ఎలా స్పీడ్గా వర్క్ చేయాలో, ఎలా హార్డ్ వర్క్ చేయాలని తెలుసు. సో ఆయన ఈ టైంలో సీఎంగా ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అదృష్టం చెప్పాలి. సో ఈ రాజధాని నిర్మాణంలో ఉంటున్న టైంలో ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా పవర్ విషయంలో, వాటర్ విషయంలో అవసరం లేని టైంలో కరెంట్ అంటే స్విచ్ ఆఫ్ చేయడం, వాటర్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మిగతాంతా గవర్నమెంట్ చూసుకుంటారు. సో అందరూ బాగుండాలి. అటు తెలంగాణ వాళ్ళు బాగుండాలి, ఇటు ఆంధ్ర వాళ్ళు బాగుండాలి. అండ్ అందరూ మెయిన్ నేను చెప్పేది పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్. మనశ్శాంతి ఉండాలి, ప్రాస్పెరిటీ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి, యూత్లో ప్రోగ్రెస్ ఉండాలి. సో యూత్ ఏంటంటే ఫ్యూచర్కి వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, నాకు ఆశీర్వదించిన ప్రజలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.